అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా రామాయణంలోని ఈ కథ విన్నవారికి స్వామి అనుగ్రహం కలుగుతుంది. అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్వామివారి అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి. సూర్యోదయం అయింది. వాల్మీకి ఆశ్రమానికి నారద మహర్షి విచ్చేశాడు. అతనికి అన్ని సపర్యలు చేశాడు వాల్మీకి. తర్వాత ఇలా ప్రశ్నించాడు అతన్ని. మహర్షి, లోకంలో పరాక్రమ జ్ఞాన సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు ఎవరు? అటువంటి వ్యక్తి ఉన్నాడా? ఉంటే దయచేసి అతని గురించి వివరించండి అంటూ అనగా సమాధానంగా నవ్వాడు నారదుడు. ఇది నా వేడుకోలు స్వామి, అనుగ్రహించండి. చేతులు జోడించి నమస్కరించాడు వాల్మీకి. అతని హృదయ వేదనను అర్థం చేసుకున్నాడు నారదుడు. ఈ విధంగా చెప్పాడు. సద్గుణాల్లో సర్వశ్రేష్ఠుడు, రామరాజ్యం వర్ధిల్లుతున్నటువంటి రోజులవి. ఆ రోజుల్లోనే ధర్మమోక్షాలు ప్రధానమైనటువంటి వస్తువులుగా, అర్థకామాలు తగు రీతిలో ఉండే విధంగా వేదార్థాన్ని వివరిస్తూ వాల్మీకి సీతాదేవి మహాచరిత్రను రామాయణంగా రచించాడు. 24,000 శ్లోకాలతో 6 పూర్వకాండలు, ఉత్తర భాగం మరో కాండగా వాల్మీకి రామాయణం విశ్వవ్యాప్తమైంది. కాబట్టి నీకు దాని గురించి వివరిస్తున్నాను. కోసల దేశానికి అయోధ్య నగరం రాజధాని. ఆ నగరాన్ని మనువు నిర్మించాడు. దాని పొడవు 12 ఆమడాలు, వెడల్పు 3 యోజనాలు, చుట్టూ ప్రాకారం, నలువైపులా ద్వారాలు ఉన్నాయి. పేరుకు తగిన విధంగా అది శత్రు దుర్భేద్యమైంది. ప్రాకారం నుండి నలువైపులా విశాలమైనటువంటి రాచబాటలు ఉన్నాయి. బాటల మధ్యలో అంగడి వీధులు ఉన్నాయి. బాటలకు ఇరువైపులా సువాసనలు వెదజల్లేటటువంటి పుష్ప ఫల వృక్షాలు ఉన్నాయి. ఇక అక్కడ బ్రాహ్మణులు యజ్ఞయాగాల్లో ఆసక్తి చూపించడమే కాదు, వేదాంగాలలో కూడా పండితులు గొప్పవారు ఉన్నారు. రుజువర్తనులు, క్షత్రియులు, అలాగే యుద్ధాలకు వెనుదీయని సూర్యులు, వారి దగ్గర అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి. ఇక మహిళల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. వారందరూ కూడా అందమైన వారు, గుణవంతులు. మరే దేశంలోనూ అలాంటి వారు కనిపించరు. నాట్య గానాలలో ఆసక్తి ఎక్కువ వారికి. అలాగే ఆభరణాలు ధరించడంలో కూడా వారికి ఆసక్తి ఎక్కువ. అంతా రత్నాభరణాలనే ధరిస్తూ ఉంటారు. ప్రజలందరూ దైవభక్తి కలవారు. రాజభక్తి కూడా ఎక్కువ వారికి. ఆ రాజ్యానికి రాజు దశరథుడు. అతను మనువు అంతటి శక్తివంతుడు, ధర్మపరాయణుడు, రాజర్షి, ఇక్ష్వాకులలో మహారథుడు, దూరదృష్టి కలిగినటువంటి వాడు, సూర్యులను యోగ్యులను ఇష్టపడేవాడు, ప్రజాక్షేమం కోసం ఎంతటి పనైనా చేయగలిగినటువంటి సమర్థుడు. యజ్ఞయాగాలు, సత్కార్యాలు, నిత్యకృత్యాలు అతనికి. దశరథుడిని మించినటువంటి దాతలేడని ప్రతీతి. వశిష్ఠ, వామదేవులు అతనికి పురోహితులు. ఇక దశరథునికి 3 భార్యలు. కౌసల్య, సుమిత్ర, కైకేయి వారి పేర్లు. శీలగుణ సౌందర్యవంతులు. సాటిలేని రాజ్యం, అంతులేని సౌఖ్యం. ఎంత ఉన్నా సంతాన భాగ్యం లేదు దశరథునికి. అదే పెద్ద బాధ అతనికి. దానిని తొలగించుకునేందుకు అశ్వమేధ యాగం చేయాలని చెప్పి సంకల్పించాడు. యాగం విధి విధానాలు, సాధ్యాలు తెలుసుకునేందుకు పెద్దలను ఆహ్వానించి సమావేశపరిచాడు. వశిష్ఠ మహర్షి, వామదేవ, అలాగే సామంతులు, మంత్రులు చాలామంది విచ్చేశారు ఆ సమావేశానికి. అలా వచ్చిన వారందరినీ కూడా ఆదరించి తమ సంకల్పాన్ని తెలియజేశాడు దశరథుడు. సలహాలను అర్థించాడు. గొప్ప సంకల్పం, చాలా యోగ్యమైనది. యాగం చేయడం వలన సంతానం తప్పకుండా కలుగుతుందని చెప్తారు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా. ఇక దశరథుడు అందుకు ఆనందిస్తాడు. అప్పుడు సుమంత్రుడు కలుగజేసుకుంటాడు. చేతులు జోడించి నమస్కరించాడు అందరికీ కూడా. ఈ విధంగా చెప్పాడు. బ్రహ్మమానస పుత్రుడు సనత్ కుమారుడు చెప్పినటువంటి భవిష్యవాణిని ఈ విధంగా వివరించాడు. అంగరాజ్యంలో తీవ్రమైనటువంటి అనావృష్టి ఏర్పడుతుంది. దానికి ఆ దేశానికి చెందినటువంటి రాజు రోమపాదుడు తీవ్రంగా కలత చెందుతాడు. పెద్దలను, పూజలను సంప్రదించి తపస్శాలి ఋష్యశృంగుణ్ణి ఆహ్వానిస్తాడు. ఋష్యశృంగుడు రాజ్యంలో అడుగుపెట్టినటువంటి మరుక్షణమే వానలు కురుస్తాయి. అక్కడ ప్రజలందరూ కూడా ఆనందిస్తారు. అందుకు సంతోషించినటువంటి రోమపాదుడు దత్తపుత్రిక శాంతను ఋష్యశృంగునికిచ్చి వివాహం చేస్తాడు. అలా కొంతకాలం గడుస్తుంది. అప్పుడు రోమపాదునికి మిత్రుడైనటువంటి దశరథుడు సంతానం కోసం యాగం చేయడానికి సంకల్పిస్తాడు. ఋష్యశృంగుణ్ణి అయోధ్యకు ఆహ్వానిస్తాడు. అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగ ఫలంగా అతనికి విశ్వవిఖ్యాతులయ్యేటటువంటి 4 కుమారులు జన్మిస్తున్నారు. దశరథుడిని సమీపించి ఋష్యశృంగుని రాజ్యానికి ఆహ్వానించమని చూతాడు సుమంత్రుడు. ఇక మంత్రి సలహాను పెద్దలందరూ కూడా ఆమోదించడంతో దశరథుడు అంగరాజ్యానికి బయలుదేరుతాడు. రోమపాదుని కలుసుకుంటాడు. తన కోరిక తెలియజేశాడు అతనికి. ఇక రోమపాదుడు అందుకు అంగీకరిస్తాడు. దశరథుడు నిర్వహించేటటువంటి అశ్వమేధానికి అల్లుడు ఋష్యశృంగుణ్ణి యాజకత్వం వహించాల్సిందిగా వేడుకుంటాడు. అందుకు సమ్మతిస్తాడు ఋష్యశృంగుడు. భార్యతో సహా అయోధ్యకు చేరుకుంటాడు. దశరథుడిని ఆదేశించాడు ఈ విధంగా.
శుభలక్షణాలు కలిగినటువంటి యజ్ఞాశ్వాన్ని మంచి బలశాలుడు పురోహితుడితో సహా దేశ సంచారానికి పంపమని చెబుతాడు. అదేవిధంగా పంపుతాడు దశరథుడు. ఆపై యజ్ఞ నిర్వహణ బాధ్యతను వశిష్ఠునికి అప్పగిస్తాడు. బాధ్యతను స్వీకరించి నిర్వహణ చేపట్టాడు వశిష్ఠుడు. సరయూ తీరంలో యజ్ఞశాలలు నిర్మితమవుతాయి. మంత్రి సామంతులు, వేద విధులు, వేల సంఖ్యలో పౌర జానపదులు నివసించేందుకు నివాసాలు కూడా ఏర్పడతాయి. సమృద్ధిగా ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుంటారు. యాగాన్ని వీక్షించేందుకు మిథిలాధిపతి జనకరాజు, రోమపాదుడు, దక్షిణ కోసలాధీశుడు అలాగే అందరూ కూడా అక్కడకు ఇచ్చేస్తారు. తర్వాత దశరథుడు యాజ్ఞ దీక్షితుడవుతాడు. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో అశ్వమేధ యాగం 7 రోజుల పాటు శోభయానమానంగా చక్కగా జరుగుతుంది. తర్వాత మహాదాత దశరథ మహారాజు హోతకు తూర్పు దిక్కును, అధ్వర్యునకు పడమటి దిక్కును, బ్రహ్మకు దక్షిణ దిక్కును, ఉద్గాతకు ఉత్తర దిశగా ఉన్నటువంటి తన రాజ్యాన్ని దారబోస్తాడు. విరాగులైనటువంటి ఆ వేదవేత్తలు రాజ్యభారం తమకెందుకు అంటారు. ప్రతిఫలంగా స్వర్ణ రజతాదులను, గోవులను ఇచ్చి రాజ్యాన్ని తిరిగి స్వీకరించమని చెబుతాడు. తర్వాత దశరథునికి సంతానం కావాలి. ఆ విషయాన్ని ధ్యాన దృష్టితో యోచించాడు ఋష్యశృంగుడు. రాజుని పిలిచి, మహారాజా, నీ కోరిక నెరవేరాలంటే ముందు నువ్వు పుత్రకామేష్టి చేయాలి. అధ్వరణ మంత్రాలతో ఆ యాగం నేను నీ చేత చేయిస్తాను. నీకు సంతానం తప్పకుండా కలుగుతుంది. దానికి సిద్ధంగా ఉండు. మహాప్రసాదం అన్నాడు దశరథుడు. యాగదీక్షకు సిద్ధమయ్యాడు. ఆ యాగంలో తమ యొక్క హవిర్భాగాలు స్వీకరించేందుకు బయలుదేరుతూ దేవగంధర్వ సిద్ధులు, మహర్షులు దివ్యలోకంలో పరమేష్ఠితో సమావేశమయ్యారు. ఇలా వేడుకుంటారు, భక్తవత్సల, మా మొర ఆలకించు. నీ దివ్య వరప్రభావంతో లంకాధీశ్వరుడు రావణుడు లోకాలను చికాకు పరుస్తున్నాడు. ఇంద్రుడిని, దిక్పాలకులను ఓడించి వారిని పదభ్రష్టులను చేశాడు. యజ్ఞాలను భగ్నం చేస్తున్నాడు. తపస్సులను సాగనీయడం లేదు. కామకుడై మానవతల శీలాలను కూడా హరిస్తున్నాడు. రక్షణ కరువై నారీలోకం దుఃఖిస్తుంది. తెలుసు అంటాడు బ్రహ్మ. తెలిసి ఊరుకుంటావా? ఆ లోక కంటకుని సంహరించేటటువంటి మార్గం గురించి ఆలోచించవా అంటూ ప్రాధేయపడతారు దేవతలు. సమాధానంగా కళ్ళు మూసుకుంటాడు బ్రహ్మ. తరువాత మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తాడు. లోకహితమైనటువంటి మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని అంటాడు. చిరకాలం తపస్సు చేసి సురాసుర యక్ష కిన్నర గంధర్వాదులచే మరణం లేకుండా నా చేత వరం పొందాడు రావణుడు. అయితే అల్పులను భావించి నరవాణులను ఉపేక్షించాడు. దానినే అవకాశంగా తీసుకుందాం. నరుడి చేతే అతన్ని సంహరింపచేద్దామంటాడు బ్రహ్మ. బాగు అన్నారు అందరూ కూడా. ఇదే సరైనటువంటి సమయం. సంతతి కోసం దశరథుడు యజ్ఞం చేస్తున్నాడు. ఆ ఇంట మానవుడిగా జన్మించమని చెప్పి మాధవుణ్ణి వేడుకుందామంటాడు బ్రహ్మ. ఇక బ్రహ్మతో సహా అక్కడ ఉన్నవారందరూ కూడా పరమాత్ముని కోసం ఈ విధంగా ధ్యానించసాగారు. తర్వాత యజ్ఞం ముగిసి ఏడాది కావచ్చింది. చైత్రశుద్ధ నవమి నాడు మిట్ట మధ్యాహ్నం వేళ అతిథి నక్షత్ర కర్ణాటక లగ్నంలో గ్రహాలన్నీ కూడా ఉచ్చదశలో ఉండగా కౌసల్యాదేవి శ్రీరామచంద్రుని కంటుంది. శ్రీమన్నారాయణుని యొక్క అర్ధాంశతో, గొప్ప తేజస్సుతో, సర్వ శుభలక్షణాలతో రామచంద్రమూర్తి రఘువంశంలో అవతరించాడు. కైకకు పుష్యనక్షత్ర మీనలగ్నంలో భరతుడు జన్మించాడు. సుమిత్రకు సార్పాప లగ్నంలో లక్ష్మణుడు, కర్కాటక లగ్నంలో శత్రుఘ్నుడు జన్మించారు. వారి జననానికి దేవతలతో సహా అందరూ కూడా ఆనందించారు. ఆకాశంలో దుందుమలు రోగాయి. పూలవాన కురుస్తుంది. పాటలు పాడి నాట్యం చేశారు అందరూ కూడా. ఆ అయోధ్యవాసులు పథకాలు ఎత్తిపట్టి వేడుకలు జరుపుకున్నారు. 11 రోజులు గడిచాయి. 12వ రోజుది. ఆ రోజున వశిష్ఠుడు జ్యేష్ఠుడైనటువంటి కౌసల్య కుమారుడికి రాముడు అని, కైక కుమారుడికి భరతుడు అని, సుమిత్ర కుమారులకు వరుసగా లక్ష్మణ, శత్రుఘ్నులు అని నామకరణం చేశాడు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురు కూడా అందమైన వారు, గుణవంతులు. మాశ్చర్యం తెలియదు వారికి. ఇక ఒకరంటే ఒకరికి అమితమైనటువంటి అభిమానం. కొడుకులు నలుగురు కూడా ఇష్టమైన వారే. కాకపోతే దశరథునికి రాముడంటే కొంచెం ఎక్కువ ప్రేమ. దానికి కారణం రాముడు సృష్టికర్తలా కనిపించేవాడు అతనికి. రఘువంశానికి ధ్వజంలా తోచేవాడు. ఇక రాముణ్ణి లక్ష్మణుడు నీడలా అనుసరిస్తూ వచ్చేవాడు. రాముడంటే అతనికి 6వ ప్రాణం. రాముడు కూడా లక్ష్మణుణ్ణి అలాగే అభిమానిస్తూ ఉండేవాడు. తల్లి తనకు ఎలాంటి తినుబండారాన్ని ఇచ్చినా లక్ష్మణుడికి పెట్టకుండా తినేవాడు కాదు రాముడు. వీరిలాగే భరత శత్రుఘ్నులు కూడా చక్కగా జంటగా కలిసి ఉండేవారు. అన్న భరతుడంటే శత్రుఘ్నునకు వల్లమాలినటువంటి ప్రేమ. రాముడు ఇంద్రనీలం రంగులో ఉండేవాడు. చంద్రబింబంలా ఉండేది అతని ముఖం. పెద్ద పెద్ద కళ్ళు, ఎత్తుగా భుజాలు, సుందరాంగుడు రాముడు. చూస్తున్న కొద్దీ చూడాలి అనిపించేటట్లుగా ఉంటాడు స్వామివారు. ఇక అన్నదమ్ములు నలుగురు కూడా బ్రహ్మర్షి వశిష్ఠుని దగ్గరికే కాకుండా శాస్త్ర నిపుణులైనటువంటి బ్రాహ్మణుల దగ్గర కూడా విద్యలను అభ్యసించారు. సంపూర్ణంగా వేదాలు, ధనుర్వేదం నేర్చుకున్నారు. దీక్షలు చేపట్టారు. రాముని యొక్క శస్త్రాస్త్ర ప్రయోగం చూడచక్కగా ఉండేది. తనను మించిన వాడు ఇంకెవ్వరూ ఉండేవారు కాదని చెప్పి దశరథుడు అనుకుంటూ ఉండేవాడు.
ఇక చర్చల్లో రాముడు పాల్గొన్నాడు అంటే ఏదైనా సరే తేటతెల్లం కావాల్సిందే. అతనితో చర్చించేందుకు గురువులు నేనంటే నేనంటూ ముందుకు ఉరికేవారు. రథాన్ని ఎక్కి రాముడు బాణాన్ని సంధిస్తే శరణు అన్నమాట వినరావడమే కాకుండా సంహారమే జరిగేది. యుద్ధరంగంలో అలసిపోయిన తండ్రికి సేవలు చేసి కానీ నిద్రించేవాడు కాదు రాముడు. విద్యాభ్యాసం ముగిసింది. కుమారులు కన్నుల పండుగగా ఉన్నారు. వారికి పెళ్ళిడొచ్చిందని చెప్పి తలిచాడు దశరథుడు. తగినటువంటి వధువుల కోసం మంత్రి సామంతాదులతో చర్చించసాగాడు. సభాభవనం అంతా కూడా శుభవర్తమానాలు వినిపిస్తూ వస్తాయి. అయితే ఆ సమయంలో అక్కడికి విచ్చేశాడు విశ్వామిత్ర మహర్షి. వస్తున్నటువంటి విశ్వామిత్ర మహర్షిని చూశాడు దశరథుడు. పురోహితులతో ఎదురు వెళ్ళాడు. అర్ఘ్యపాద్యాదులను సమర్పించాడు. అతనికి చేతులు జోడించి నమస్కరించాడు. మహాత్మా, నువ్వు రాజర్షివే కాదు, బ్రహ్మర్షివి కూడా. సృష్టికి ప్రతిసృష్టి చేసినటువంటి అపరబ్రహ్మవు. నీ రాకతో నా యొక్క జన్మ ధన్యమైంది, నా వంశం పావనమైంది అంటాడు దశరథుడు. అందుకు సంతోషించాడు విశ్వామిత్రుడు. చెప్పండి మహర్షి, మీకోసం నన్నేం చేయమంటే అది చేస్తాను, ఆజ్ఞాపించండి. మీ కోరిక ఎలాంటిదైనా తప్పకుండా నేను నెరవేరుస్తాను అంటూ అందరి ముందు ప్రమాణం చేస్తున్నానంటాడు దశరథుడు. ఇక కావాల్సింది అదే కదా. ఆ మాట కోసమే ఎదురు చూస్తున్నాడు విశ్వామిత్రుడు. ఎప్పుడైతే దశరథుని నోటి వెంట ప్రమాణం చేస్తున్నాను అన్నమాట వెలువడిందో అప్పుడు గొంతు విప్పి ఇలా అంటాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడివి, దశరథుడివి. నువ్వు ఇలా మాట్లాడటంలో అసహజమేమీ లేదు, ఆనందంగా ఉంది. చెప్పండి మహర్షి, మరింత వినయాన్ని ప్రదర్శించాడు దశరథుడు. నేను ఒక యజ్ఞాన్ని చేయబోతున్నాను, దానికి నీ సాయం కావాలి, అది అడగడానికే వచ్చాను అంటాడు విశ్వామిత్రుడు. అడగండి, ఏం చేయమంటారు? మా వంటి తాపసులకు రావణుడు శత్రువు. ఆ దుర్మార్గుని ప్రేరణతో మారీచి సబాహులు అనేటటువంటి రాక్షసులు వారి పరివారంతో వచ్చి నా యజ్ఞాన్ని భగ్నం చేస్తున్నారు. అలజడి సృష్టించి అల్లకల్లోలం చేస్తున్నారు. యజ్ఞవేదిక మీదకు నెత్తురు మాంసం దిగవీడుస్తున్నారు. నా కళ్ళ ముందే సద్యసులను హింసిస్తున్నారు. హోతలను మునులను చంపుతున్నారు అని అంటాడు విశ్వామిత్రుడు. ఇక ఆశ్చర్యపోయి అతన్నే అందరూ కూడా చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ యొక్క దుర్మార్గులను నేను శపించి తుదమట్టించగలను. కానీ యజ్ఞదీక్షలో ఉన్నాను. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు కోపం పనికిరాదు. దాంతో నిస్సహాయుణ్ణయ్యాను. జాలి చెందాడు దశరథుడు. మహారాజా, నా యజ్ఞరక్షణకు నీ సహాయం కావాలి. నీ కుమారుడు రాముని నాతో పంపించు. నా యజ్ఞరక్షణకు ఆ యొక్క బాలుడే తగినవాడు. మహర్షి ఆ మాట అనగానే ఆందోళన చెందాడు దశరథుడు. రాముడు బాలుడని నువ్వు భయపడిన అవసరం లేదు. రాక్షసులందరినీ కూడా మట్టుబెట్టగలిగినటువంటి వీరుడు అతను. రాముని పరాక్రమం నాకే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వశిష్ఠాది మహర్షులందరికీ కూడా తెలుసు. అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. కావాలంటే నీ గురుకుల బాంధవులతో చర్చించేటటువంటి నిర్ణయం తీసుకో అని అంటాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు వినిపించలేదు దశరథునికి. ఇక అతను అచేతుడయ్యాడు. కళ్ళు చెమర్చుకున్నాడు. దీనంగా ఇలా చూస్తాడు. లేక లేక కలిగినటువంటి సంతానం, అలాగే ఇష్టమైనవాడు, ప్రాణానికి ప్రాణం రాముణ్ణి బాలుణ్ణి యజ్ఞ సంరక్షణకు పంపించాలా అనుకుంటూ తట్టుకోలేకపోతాడు. తడారినటువంటి గొంతును సవరించుకొని అస్త్రాలు తెలియనటువంటి పసివాడు రాముడు రాక్షసులతో పోరాడలేడు. మన్నించండి మహాత్మా, రాముని నేను పంపించలేను అంటాడు. కల్లెర చేశాడు విశ్వామిత్రుడు. ఇక వాడికి బదులుగా నేనొస్తాను. మీరు అనుమతిస్తే అక్షౌహిణి సౌన్యంతో కదిలి నేనొస్తాను. ఆ రాక్షసులను మట్టుబెట్టి మీ యజ్ఞం నిర్విఘ్నంగా జరిపిస్తాను అంటాడు దశరథుడు. కోపాన్ని అణుచుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు విశ్వామిత్రుడు. ఈ గుండెల్లో ప్రాణాలున్నంత వరకు మీకోసం, మీ యజ్ఞరక్షణ కోసం ఆ రాక్షసులతో పోరాడతానంటాడు దశరథుడు. అతని మాటలు వినడం ఇష్టం లేనట్లుగా విసురుగా తల తిప్పుకుంటాడు విశ్వామిత్రుడు. దశరథుడు గమనిస్తాడు. భయపడ్డాడు. తప్పదనుకుంటే రాముని పంపుతాను, కానీ రామునితో పాటు నేను నా సైన్యము వస్తాం, మీరందుకు అంగీకరించాలి అంటాడు ఆఖరికి. విశ్వామిత్రునికి కోపం కట్టలు తెంచుకుంది. ఇక కోపంతో నిప్పులు కురిపిస్తున్నట్లుగా ఇలా అంటాడు. ప్రమాణం చేసి మరీ మాట తప్పుతున్నావు. నీ ఇష్టమే, కానీ నీకు ఇష్టమైతే వస్తాను. సకుటుంబ సహపరివారంగా సుఖపడు అని అక్కడి నుంచి బయలుదేరేందుకు అడుగు ముందుకు వేశాడు విశ్వామిత్రుడు. ఆగి వెనక్కి తిరిగి చూశాడు. ఆ చూపుకు సభాసదులు భయపడ్డారు. దేవతలు కూడా పైనుండి చూస్తూ వణికిపోయారు. మహర్షి ఏమంటాడో, ఏమని శపిస్తాడో అని ఆందోళన చెందుతూ ఉంటాడు దశరథుడు. వశిష్ఠుని చూస్తాడు. అప్పుడు కల్పించుకుంటాడు వశిష్ఠుడు. ఇలా అంటాడు దశరథునితో. మహారాజా, మాట ఇచ్చి తప్పడం నీకు సరికాదు. రఘువంశంలో పుట్టినవాడివి, పరమ ధార్మికుడివి, సత్యసంధుడివి. నీవిలా బేలగా మాట్లాడటం తగదు. నా మాట విను. రాముణ్ణి ఈ మహర్షితో పంపించు. రాముడు బాలుడని, శస్త్రాస్త్రాలు తెలియనివాడని నువ్వు భయపడిన అవసరం లేదు. అది కాదు మహర్షి అని ఏదో దశరథుడు చెప్పబోతాడు. అతన్ని వారిస్తాడు వశిష్ఠుడు. విశ్వామిత్రుని చూపిస్తూ, ఆ మహాత్ముడు ఎవరనుకున్నావు? అసామాన్యుడు. అతనికి తెలియనటువంటి శస్త్రాస్త్రాలు లేవు. అవి నీ రాముణ్ణి, అమృతాన్ని అగ్ని రక్షించేట్టుగా రక్షిస్తాయి. అనుమానించవద్దు. నా మాట విను. రాముడు నిస్సందేహంగా రాక్షసులను సంహరిస్తాడు.
యాగ సంరక్షణలో తప్పకుండా విజయం సాధిస్తాడు, పంపించు. వశిష్ఠుని యొక్క హితవుతో చల్లబడ్డాడు దశరథుడు. లక్ష్మణునితో సహా రాముని రప్పించాడు అక్కడికి. ఇక రాణులు కూడా అక్కడికి వస్తారు. వారు వశిష్ఠుడు రామలక్ష్మణులను ఆశీర్వదిస్తారు. ఆశీర్వదించేందుకు వణుకుతున్నటువంటి చేతులను రామలక్ష్మణుల మీద ఉంచాడు దశరథుడు. ఇలా అంటాడు, నాయనలారా, మహర్షి విశ్వామిత్రుడు చెప్పినట్లుగా నడుచుకోండి, వెళ్ళిరండి అంటాడు. రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగించాడు. బాలురు రామలక్ష్మణులు ముద్దులొలుకుతున్నారు, వజ్రాభరణాలతో మెరిసిపోతున్నారు. నడికట్టినటువంటి ఖడ్గాలు వేలాడుతుంటే, బాహుల మీద ధనస్సులు నెక్కి నిల్చుని ఉంటే, మూపున అమ్ముల బదులతో మహర్షిని అనుసరించారు. అడుగులో అడుగ్గా వస్తున్నటువంటి రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుడు సాయంకాలం వరకు నడిచాడు. సరయూ నదీ తీరానికి చేరుకుంటాడు. రాత్రి విశ్రమించేటటువంటి ముందు రాముని పిలిచాడు. రామా, నీకిప్పుడు బల, అతిబల అనేటటువంటి దివ్య మంత్రాలను బోధిస్తాను. ఈ మంత్ర ప్రభావంతో నీకు ఆకలి దప్పులు బడలికా తెలియవు. పైగా జ్ఞానధైర్య విక్రమాలు పెరుగుతాయి. నువ్వు నిద్రపోతున్నప్పుడు, లేదంటే నువ్వు ఏమరపాటుగా ఉన్నప్పుడు కూడా నీకు ఏ రకమైనటువంటి హాని ఎవరూ కూడా శత్రువులు తలపెట్టలేరు అని అంటాడు విశ్వామిత్రుడు. విద్యలను రాముడికి అనుగ్రహించాడు. రాముడు గ్రహించాడు. ఆ మంత్రశక్తితో రాముడు మరింతగా తేజోవంతుడవుతాడు. తెల్లారింది. ముగ్గురు ప్రయాణాన్ని కొనసాగించారు. సాయంకాలానికి వారు అంగదేశంలోని ఒక పుణ్యాశ్రమానికి చేరుకుంటారు. ఆ ఆశ్రమాన్ని పదే పదే తిలకించి రామలక్ష్మణులు ఇలా అడుగుతారు, ఈ ఆశ్రమం ఎవరిది మహర్షి? ఇక్కడ ఎవరుంటున్నారు అని అనగానే, ఒకప్పుడు మన్మధుడు శరీరంతో ఉన్నప్పుడు ఈ ఆశ్రమంలో పరమేశ్వరుడు తపస్సు చేసుకునేవాడు. ఆయనకు పార్వతి పరిచర్యలు చేస్తుండేది. మన్మధుడికి పొగరెక్కి శివుని యొక్క తపోదీక్షకు భంగం కలిగించేందుకు ప్రయత్నించాడు. అది పరమేశ్వరుడు గ్రహించాడు. వెంటనే మూడవ కన్ను తెరిచాడు. ఆ యొక్క అగ్నిజ్వాలలకు మన్మధుడు భస్మం అయిపోయాడు. మన్మధుడి శరీరం ఈ దేశంలో మటుమాయమైన కారణంగా దీనిని అంగదేశంగా వ్యవహరిస్తున్నారు అని అంటాడు విశ్వామిత్రుడు. తామిప్పుడు అంగదేశంలో ఉన్నామన్నమాట అని అనుకుంటారు రామలక్ష్మణుడు. తర్వాత శంకరుడు కరుణించిన శరీరం లేని వాడవడంతో మన్మధుడిని అనంగడుగా పేర్కొన్నారు. ఆ మహాశివుడు తపస్సు చేసినటువంటి ప్రదేశం ఇది. ఇక్కడ రుద్రశిక్షులు ఉంటున్నారు. చిరకాలంగా తపస్సు చేసుకుంటున్నారు. ఈ రాత్రి మనం ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం, రేపు ప్రయాణిద్దాం, ప్రయాణించి నదిని దాటుదాం అంటాడు విశ్వామిత్రుడు. యోగ దృష్టితో రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుడు వచ్చాడని తెలుసుకున్నటువంటి అక్కడ ఋషులు ఆ ముగ్గురిని కూడా స్వాగతించి ఆతిథ్యం అందజేశారు. అలా తెల్లారింది. స్నాన జపాదులు ముగిశాయి. ఋషులు సిద్ధం చేసినటువంటి నావ ద్వారా విశ్వామిత్ర రామలక్ష్మణులు గంగా సరయూ సంగమాన్ని దాటారు. ఒక భీకర అరణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ జనసంచారమే కాదు, జంతు సంచారం కూడా ఆ అడవిలో కనిపించలేదు. ఇక కారణం ఏమిటి? అదే మాట గురించి అడిగారు రామలక్ష్మణులు విశ్వామిత్రుని. ఇక సమాధానం చెప్పేందుకు ఆ మహర్షి సిద్ధమయ్యాడు. కేకేస్తే తన కేకే ప్రతిధ్వనించాలి ఆ అడవిలో. ఇక ప్రతిగా ఎన్నడూ ఎలాంటి శబ్దమూ వినవచ్చేది కాదు. ఇప్పుడు ఇన్నేళ్లకు చెవులు పగిలేలా వింటిమ్రోత వినవచ్చింది. అది ఎవరిది? దిక్కున లేచింది తాటక. నరులెవ్వరూ కూడా అడుగు పెట్టరానటువంటి ఆ అడవిలో అడుగు పెట్టడమే కాకుండా కవ్విస్తున్నట్లుగా టంకారం చేస్తుందెవరు? ఎవరది? భయంకరంగా గర్జించింది తాటక. పెద్ద పెద్ద అంగాలు వేసింది. శబ్దం వినవచ్చినటువంటి వైపుగా నడిచింది. తాటక నడిచి వస్తూ ఉంటే ఆమె కాలి కింద పెద్ద పెద్ద చెట్లే నలిగి విరిగి పడుతూ ఉంటాయి. కొండరాలు ఎగిరెగిరి పడుతుంటాయి. రామలక్ష్మణుడు నిల్చున్నటువంటి ఆ చోటుకి చేరుకుంటుంది. ఆకాశం నుండి కిందికి చూస్తున్నట్లుగా అంత ఎత్తు నుండి కిందికి బొమ్మలా నిలుచున్నటువంటి ఆ రామలక్ష్మణును విశ్వామిత్రును చూస్తుంది. ధనస్సుతో సిద్ధంగా ఉన్నటువంటి రాముడు తలెత్తి తాటకను చూస్తాడు. భయంకరంగా ఉంటుంది. తాటకను చూస్తున్నటువంటి లక్ష్మణుని చూశాడు రాముడు. చూడు, ఈ రాక్షస ఎంత భయంకరంగా ఉందో. దీన్ని చూస్తేనే చాలు, చనిపోతారు ఎవరైనా. ఉరుములాంటి గర్జన విన్నావు కదా, ఆ గర్జనకే గుండెలు పేలిపోతాయి అని అంటాడు రాముడు. అవునన్నట్లుగా చూస్తాడు లక్ష్మణుడు. రాక్షసి అయినా ఆమె స్త్రీ, అందుకే ఆమెను చంపడానికి చేతులు రావట్లేదు. అయినా తప్పదు, తండ్రి గారి ఆజ్ఞ, మహర్షి ఆదేశం తప్పకుండా పాటించాలి. ముక్కు చెవులు ఖండిస్తాను, మరలిపోతుందేమో చూద్దామంటాడు రాముడు. లక్ష్మణుడితో మాట్లాడుతూ క్షణం ఆలస్యం చేశాడు. ఆ క్షణమే చాలన్నట్లుగా తాటక హోంకరిస్తూ రామలక్ష్మణుడు అందుకునేందుకు చేతులు చాస్తుంది. వారిస్తున్నట్లుగా విశ్వామిత్రుడు కోపంగా చూశాడు ఆమెను. రామచంద్ర అని పిలిచాడు. ఆ పిలుపుతో రాముని హెచ్చరించాడు విశ్వామిత్రుడు. తనను చూసినటువంటి రాముడికి ఆశీస్సులు అందజేశాడు. రాముడు ఇక ఆలస్యం చేయలేదు. ఇక నిశిత శరాలను సంధించి తాటక 2 చేతులను ఖండించాడు. అంతలో లక్ష్మణుడు శరప్రయోగం చేసి ఆమె ముక్కు చెవులను ఖండించాడు. వెనకడుగు వేసింది తాటక. ఇంకా మరలిపోయింది అని అనుకున్నారు. కానీ లేదు, చీకట్లు కల్పించింది. చూస్తుండగానే అక్కడ మొత్తం అడవంతా చీకటి అలుముకుంది. ఆ చీకట్లో శిలావర్షాన్ని కురిపించింది తాటక.
వచ్చి పడుతున్నటువంటి రాళ్లను తప్పించుకుంటూ ఓ పక్కకి చేరుకున్నారు మహర్షితో సహా రామలక్ష్మణుడు. రామ, ఆలస్యం చేయవద్దు. కనికరించేందుకు ఇది సామాన్యమైనటువంటి స్త్రీ కాదు, రాక్షసి, నరహంతకురాలు, యజ్ఞాలను ధ్వంసం చేయడమే విధిగా పెట్టుకున్నటువంటి పాపాత్మురాలు అంటాడు విశ్వామిత్రుడు. పడమర దిశగా చూశాడు. సూర్యుడు అస్తమిస్తూ ఉంటాడు. రాముణ్ణి హెచ్చరించాడిలా: రామా, అదిగో చూడు, సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడిందంటే ఈ రాక్షసి మాయలు అధికమవుతాయి. ఇక ఆలస్యం చేయవద్దు, వెంటనే సంహరించు. రాముడు శబ్దవేది శరాలు సంధించాడు. ఒకదాని తర్వాత ఒకటిగా వాటిని ప్రయోగించాడు. తాటక శిలావర్షాన్ని ఛేదించాడు. విసురుతున్నటువంటి రాళ్లన్నీ పిండి పిండి అవుతుంటే తట్టుకోలేకపోయింది తాటక. చీకటిని తొలగించి పెద్దగా నవ్వుతూ ప్రత్యక్షమైంది. రామలక్ష్మణుని మీద పడేందుకు పరుగున రాసాగింది. ఆ వస్తున్నటువంటి తాటక మీదకు ఎక్కుపెట్టినటువంటి బాణాన్ని వదిలాడు రాముడు. అది తాటక పొట్టలో చొచ్చుకొని పోయి వెలికొచ్చింది. దారగా నెత్తురు కారుతుంటే భూమి అదిరేట్లుగా బాధగా పెనుకేక పెట్టింది తాటక. కొండలా కూలిపోయింది, చనిపోయింది. ఆ దృశ్యాన్ని ఆకాశం నుండి ఇంద్రాది దేవతలు చూశారు, ఆనందించారు, రాముణ్ణి అభినందించారు. మహర్షి అని విశ్వామిత్రుడికి ఇలా విన్నవించారు: లోకహితం కోసం మీ దగ్గర ఉన్నటువంటి మరిన్ని శస్త్రాస్త్రాలను రామునికి ప్రసాదించండి. తప్పకుండా అంటాడు విశ్వామిత్రుడు. రాముణ్ణి కౌగిలించుకుంటాడు. ఆప్యాయంగా అతని శిరస్సును చుంబించాడు. రాత్రయింది. ఆ రాత్రి మహర్షితో సహా రామలక్ష్మణులు అక్కడే నిద్రించారు. అలా తెల్లారింది. తాటక మరణంతో అగస్త్యుని యొక్క శాపం తొలగిపోయింది. ఫలితంగా అరణ్యం ఫలపుష్పాదులతో మనోజ్ఞమైంది. జనావాసానికి సిద్ధమైంది. ఆ విధంగా స్నానాధికాలు ముగిసిపోయాయి. రాముని సంతోషంగా చూశాడు విశ్వామిత్రుడు. రామా, తాటకను నువ్వు సంహరించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నీకిక తిరుగులేదు. నరసుర అసుర యక్ష గంధర్వాదులను అవలీలగా ఓడించగలవు. మహావీరుడవవుతావు. అక్షయకీర్తిని స్వంతమవుతుంది. అందుకోసం నాకు తెలిసినటువంటి మరిన్ని మహాస్త్రాలు నీకు ఇస్తున్నాను, తీసుకో అంటాడు విశ్వామిత్రుడు. బ్రహ్మాస్త్ర, నారాయణాస్త్ర, ఇంద్రాస్త్ర, వరుణాస్త్ర, క్రౌంచ, వైద్వాధర, మానవ, మోహన, భాస్కర, హైశిరాస్త్రాలను ప్రసాదించాడు అతనికి. ఇంకా విష్ణుచక్ర, కాలచక్ర, దండచక్రాలను, వర్ణపాశ, కాలపాశాది మహాస్త్రాలను, వాటి యొక్క ఉపసంహాస్త్రాలను అనుగ్రహించాడు. రాముడు అవన్నీ కూడా స్వీకరించాడు. విశ్వామిత్రుడు ప్రసాదించినటువంటి మహాస్త్ర, ఉపసంహాస్త్రాల శక్తులను రాముని చుట్టూ సేవకులా నిలుచుకున్నాయి. ఆప్యాయంగా ఆదరపూర్వకంగా చూశాడు వాటన్నిటినీ కూడా. అవసరమైనప్పుడు ఆహ్వానిస్తాను, అప్పుడు రండి అంటాడు. అందాక యథేచ్ఛగా ఉండండి అంటాడు. అలా వాటిని సాగనంపాడు. లక్ష్మణుని చూశాడు. తనని ఆనందాతిశయంతో చూస్తున్నాడు లక్ష్మణుడు. దగ్గరగా తీసుకున్నాడు అతన్ని రాముడు. మహర్షి అనుమతి తీసుకున్నాడు. తాను నేర్చుకున్నటువంటి మహాస్త్ర మంత్రాలన్నింటినీ కూడా లక్ష్మణుడికి బోధించాడు. ఇక బయలుదేరారు. తర్వాత ప్రయాణం సాగిస్తూ ఉన్నారు. మధ్యాహ్నానికి ఒక ఎత్తైనటువంటి పర్వతాన్ని సమీపించారు. ఆ పర్వతం ముందు రకరకాల ఫలవృక్షాలున్నాయి. అల్లిబిల్లిగా అల్లుకున్నటువంటి తీగలున్నాయి, పువ్వులున్నాయి. సువాసనలు వెదజల్లుతున్నటువంటి ఎన్నో పువ్వులున్నాయి. పువ్వుకు ఒక పక్షికి చొప్పున చెప్పలేనని పక్షులున్నాయి. చక్కగా ఎవరిది ఆశ్రమం బాగుంది, చూడముచ్చటగా అనిపించింది రాముడికి. ఆశ్రమ పరిశ్రమ ప్రాంతాలను అలా కన్నారపకుండా చూస్తుంటాడు రాముడు. తర్వాత విశ్వామిత్రుడిని అడిగాడు ఇలా: మహర్షి, ఈ యొక్క ఆశ్రమం ఎవరిది అని అడిగాడు. సమాధానంగా సన్నగా నవ్వుతూ విశ్వామిత్రుడు ఈ విధంగా అంటాడు: రామా, ఈ ఆశ్రమం నాదే. దీనినే సిద్ధాశ్రమం అంటారు. పూర్వం ఈ ఆశ్రమంలోనే విష్ణుదేవుడు, తర్వాత అతిథి కశ్యపులు, తర్వాత వామనుడు ఘోర తపస్సు చేసి సిద్ధిని పొందారు. అందుకే దీనిని సిద్ధాశ్రమం అంటున్నారు. అవునా అన్నట్లుగా తలాడించాడు రాముడు. పూర్వం విరోచనుని కుమారుడు బలి ఇంద్రాది దేవతలనే కాదు, దిక్పాలకులను కూడా జయించి లోకాలను ఆక్రమించుకున్నాడు. రాజ్యపాలన ప్రశస్తంగా చేయసాగాడు. మహాదాతగా కూడా పేరు పొందాడు. సప్తతంతు అనేటటువంటి యజ్ఞాన్ని ప్రారంభించాడు. యాచకుల కోరికలు తీర్చసాగాడు. ఆ సమయంలోనే అతిథి కశ్యపులు ఇంద్రాది దేవతల బాధను చూడలేక శ్రీహరిని గురించి ఇక్కడే ఈ ఆశ్రమంలోనే తపస్సు చేశారు. వారి తపస్సు ఫలించింది. శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. కావలసింది కోరుకోమన్నాడు. అప్పుడు అతిథి కశ్యపులు శ్రీహరిని తమ బిడ్డగా జన్మించాలని కోరుకున్నారు. తమ బిడ్డగా జన్మించి ఇంద్రాది దేవతల కష్టాలను గట్టెక్కించమని చెప్పి అన్నారు. దాంతోపాటు తాము తపస్సు చేసినటువంటి ఈ ఆశ్రమాన్ని సిద్ధాశ్రమంగా కరుణించమని చెప్పి వేడుకుంటారు. సరేనని చెప్పి అనుగ్రహించాడు శ్రీహరి. ఇక చేయి చాచి రాముని దగ్గరగా తీసుకుంటాడు విశ్వామిత్రుడు. మరలా ఈ విధంగా చెప్పసాగాడు: ధార్మికుల సొత్తును, భయాన్ని తీసుకోకూడదు. ఆ సంకల్పంతోనే శ్రీహరి అతిథికి ఇంద్రుని తమ్ముడిగా, వామనుడిగా జన్మించాడు. ఎదిగి విద్యలు ఆర్జించాడు. బ్రహ్మచారిగా వెళ్ళి బలిని దానం అడిగాడు. 3 అడుగుల భూమిని కావాలన్నాడు. దానికేముంది, తప్పకుండా ఇస్తానన్నాడు బలి. అదే అవకాశంగా వామనుడు త్రివిక్రముడయ్యాడు. ఇక చక్కగా ఒక పాదంతో భూమండలాన్ని, రెండవ పాదంతో స్వర్గాది లోకాలను ఆక్రమించాడు. మూడవ పాదం మోపేందుకు సూది మనం మోపినంత స్థలం కూడా మిగల్చలేదు. దాంతో బలి ఆ పాదాన్ని తన శిరస్సును ఉంచమన్నాడు.
మహాదాత పరమభక్తుని శిరస్సు బ్రహ్మాండంతో సమానం కావడం వల్లే అలా కోరాడు అతను. ఇక వామనుడు అందుకు అంగీకరించాడు. బలిని స్థానభ్రష్టుని చేశాడు. పాతాళానికి పంపాడు అతన్ని. తను భిక్షగా సంపాదించినటువంటి త్రైలోక్య రాజ్యాన్ని ఇంద్రుడికి దారపోశాడు శ్రీహరి. ఈ ఆశ్రమంలో చిరకాలం తపస్సు చేసుకున్నాడు. రామునితో సహా వింటున్నటువంటి లక్ష్మణుడు చేతులు జోడించి ఆశ్రమానికి దండం పెట్టారు. రామా, నేను ఆ శ్రీహరి భక్తుని కావడం వల్లే నాకు ఇక్కడ తపస్సు చేసుకున్నటువంటి భాగ్యం లభించింది. ఇక్కడే ఈ ప్రాంతంలోనే నేను తలపెట్టినటువంటి యజ్ఞానికి రాక్షసులు విఘ్నాలు కలిగిస్తున్నారు. నువ్వు వారిని హతమార్చాలి. ఈ ఆశ్రమం పేరు నిలపాలి అంటాడు విశ్వామిత్రుడు. తప్పకుండా అన్నట్లుగా తలెత్తి చూశాడు రాముడు. రాకుమారులతో వస్తున్నటువంటి విశ్వామిత్రుడిని అల్లంత దూరంలో చూశారు శిష్యులు. తర్వాత ఆదరంతో వారికి ఎదురొచ్చారు. దగ్గరుండి సపర్యలన్నీ చేశారు. భోజనాలయ్యాయి. విశ్వామిత్రుని సమీపించాడు రాముడు. నమస్కరించాడు అతనికి. యజ్ఞదీక్ష వహించాల్సిందిగా వేడుకుంటాడు. తెల్లారింది. యజ్ఞదీక్ష వహించాడు విశ్వామిత్రుడు. నాటి నుండి రామలక్ష్మణులు రాత్రింబవళ్ళు అప్రమత్తమయ్యారు. ధనస్సులు పట్టుకొని తిరుగుతూ యజ్ఞశాలను 5 రోజులు కాపాడారు. 6వ రోజు ఉదయం లక్ష్మణుని దగ్గరగా పిలిచాడు రాముడు. ఇదే రాక్షసులు వచ్చేటటువంటి సమయం, జాగ్రత్త అని చెప్పాడు. లక్ష్మణునితో రాముడు అలా చెప్పాడో లేదో అంతలోనే రాక్షసులు వస్తున్నారన్నట్లుగా హోమజ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వరిల్లాయి. దాన్ని నిజం చేస్తూ రాక్షసుల యొక్క పెడబొబ్బలు వినవస్తూ ఉంటాయి. బొబ్బలు వినవచ్చిన వైపుగా రాముడు తీక్షణంగా చూశాడు. మారీచ, సుబాహులు అనేటటువంటి వారి యొక్క అనుచరులతో సహా ఆకాశాన్ని ఆక్రమించారు. యజ్ఞవేదికను చూసేందుకు కిందకి చూస్తూ పగలబడి నవ్వారు. రక్తవర్షం కురిపించారు. అగ్నులు మరింతగా జ్వలించసాగాయి. రామలక్ష్మణుడు ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత మారీచ, సుబాహులను చూసి కోపోద్రిక్తులవుతారు. ముందుగా రాముడు బాణప్రయోగం చేశాడు. మారీచుని రొమ్మును గురిచూసి మానవాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రంతో మారీచుడు మూర్ఛపోయాడు. మూర్ఛపోయినటువంటి మారీచుణ్ణి కొన్ని యోజనాల దూరం తరలించుకొని పోయింది ఆ యొక్క అస్త్రం. తరలించుకొని పోయి దక్షిణ సముద్రంలో పడవేసింది. వెంటనే మరో బాణాన్ని ప్రయోగించాడు రాముడు. అది ఆగ్నేయాస్త్రం. ఆ అస్త్రానికి ప్రాణాలు కోల్పోయాడు సుబాహుడు. ఇక నాయకులు మారీచ, సుబాహులు లేకపోవడంతో అనుచరులకు ప్రాణభయం పట్టుకుంది. అయినా యజ్ఞాన్ని నాశనం చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ కలిసి వారిని గొంతులు వేసుకొని మరీ హతమార్చారు. రాక్షసులు బాధ లేకపోవడంతో పవిత్రాహుతులతో నిరాటకంగా విశ్వామిత్రుని యొక్క యాగం ముగిసిపోయింది. అప్పుడు అమితమైనటువంటి ఆనందం చెందాడు విశ్వామిత్రుడు. రామా, తండ్రి ఆజ్ఞను పాలించావు, నా యజ్ఞాన్ని సంరక్షించావు, నన్ను ధన్యుని చేశావు అంటాడు. రాముణ్ణి ప్రేమగా దగ్గరకు తీసుకుంటాడు. సిద్ధాశ్రమం అన్న పేరును నిలబెట్టావు, అభినందించాడు అతన్ని. రాత్రి అయింది. రామలక్ష్మణులు హాయిగా నిద్రపోయారు. తెల్లారింది. స్నాన సంధ్యాదులు ముగించారు. రామలక్ష్మణులు చక్కగా అలంకరించుకుని కూర్చొని ఉన్నారు. విశ్వామిత్రుని సమీపించారు. చేతులు జోడించి నమస్కరించారు అతనికి. చేయాల్సినటువంటి పనులు ఉంటే చెప్పమని చెప్పి ప్రార్థించారు. రామచంద్ర, ఇక విదేహ రాజ్యాధిపతి జనక మహారాజు తన రాజధాని మిథిలా నగరంలో ఒక యజ్ఞాన్ని ప్రారంభించాడు. నేను అక్కడికి బయలుదేరుతున్నాను. తమ్ముడు లక్ష్మణునితో సహా నువ్వు కూడా నాతో వస్తే ఆనందిస్తాను అంటాడు విశ్వామిత్రుడు. చేయాల్సినటువంటి పని అదే అన్నట్లుగా తెలియజేశాడు. తమ్ముని అభిప్రాయం తెలుసుకునేందుకు లక్ష్మణుడిని కడగంట చూశాడు రాముడు. వెళ్దామన్నట్లుగా లక్ష్మణుడు కూడా కల్లార్పాడు. అది విశ్వామిత్రుడు గ్రహించాడు. సన్నగా నవ్వుకున్నాడు. తర్వాత ఇలా అన్నాడు. జనకుని దగ్గర నిత్య పూజలు అందుకుంటున్నటువంటి ఒక మహాధనస్సు ఉంది. దేవధనుజ గంధర్వ కిన్నర యక్షులు సైతం ఎక్కుపెట్టలేనంత అద్భుతమైనటువంటి ధనస్సు అది. ఎక్కుపెట్టేందుకు ప్రయత్నించి చాలామంది విఫలయ్యారు. నువ్వోసారి దాన్ని చూస్తే బాగుంటుంది. సరేనన్నట్లుగా తలూపాడు రాముడు. విశ్వామిత్రుడు అక్కడి నుండి బయలుదేరాడు. రామలక్ష్మణులతో సహా ఆ ఆశ్రమవాసులందరూ కూడా అతన్ని అనుసరించారు. మహర్షి సిద్ధాశ్రమాన్ని విడిచి తపస్సు చేసుకునేందుకు హిమాలయాలకు వెళ్ళిపోతున్నాడు. మరి ఇటు రాడు. ఆ సంగతి తెలుసుకున్నటువంటి ఆ ఆశ్రమవాసులు తమ యొక్క సామాగ్రి అలాగే అగ్నిహోత్రులతో సహా బయలుదేరారు. ఆశ్రమంలో పెరిగినటువంటి మృగాలు, పక్షులతో సహా మహర్షిని అనుసరించబోయాయి. వద్దని వాటిని వారించాడు మహర్షి. అతని మాటని కాదనలేకపోయాయి అవన్నీ కూడా. అలాగే ఉండిపోయాయి. సాయంకాలం అయింది. శోనా నదీ తీరానికి చేరుకున్నారు రామలక్ష్మణ విశ్వామిత్రుడు. స్నానాధికాలు ముగించుకున్నారు. ముగ్గురు కూర్చున్నారు. మహర్షి, ఈ దేశం అంతా సస్యశ్యామలంగా ఉంది, సమృద్ధిగా ఉంది. ఎవరిది దేశం అడిగాడు రాముడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం బ్రహ్మకుమారుడైనటువంటి కుసునకు కుశాంబుడు, కుశనాభుడు, ఆదుర్తారజుడు, వసువు అని 4 కుమారులు జన్మించారు. వారిని తండ్రి రాజులను చేశాడు. సుభిక్షమైనటువంటి రాజ్యాలను అప్పగించాడు. కౌశాంబిని కుశాంబుడు, మహోదయాన్ని కుశనాథుడు, ధర్మారణ్యాన్ని ఆదుర్తారజుడు రాజధానులుగా చేసుకుని పాలించసాగారు. ఆఖరివాడైనటువంటి వసువు 5 పర్వతాల మధ్య ఉన్నటువంటి గిరివ్రజాన్ని రాజధానిగా చేసుకుని రాజ్యం చేయసాగాడు. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ ప్రదేశం ఆ యొక్క వసువు రాజ్యంలోనిదే. ఇక్కడ ప్రవహిస్తున్నటువంటి ఈ శోనా నది ఇక్కడ ఈ పర్వతాలలోనే పుట్టింది.
ప్రవహిస్తూ ఈ దేశానికే మణిహారంగా ప్రకాశిస్తూ ఉంది. రాజ్యాన్ని సస్యశ్యామలం చేస్తుంది. శోనా నది వైపుగా చూశాడు రాముడు. చేతులు జోడించి చక్కగా నమస్కరించాడు. కుసుని రెండో కుమారుడు కుశనాభుడు ఘృతాచిని పెళ్లి చేసుకున్నాడు. వారికి సద్గుణ సంపన్నులు సౌందర్యవతులైనటువంటి 9 కుమార్తెలు జన్మించారు. యవనవతులై వారందరూ కూడా ఒకనాడు ఉద్యానవనానికి చేరుకున్నారు. ఆటపాటలతో ఆనందించసాగారు. వీణలు మీటుతూ పాటలు పాడుతున్నటువంటి ఆ సుందరీమణులను చూసి వాయుదేవుడు కామపరవశుడయ్యాడు. ప్రత్యక్షమయ్యాడు వారి ముందు. ఇలా అన్నాడు, నేను వాయుదేవుణ్ణి, జగతికే ప్రాణాన్ని, మీ సౌందర్యానికి ముగ్ధున్నయ్యాను. మిమ్మల్ని అందరినీ కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను మీ భర్తగా అంగీకరించి నా కౌగిలి చేరండి. నన్ను చేరిన మరుక్షణం మీరు అమరులవుతారు, దీర్ఘాయుష్యులవుతారు. సంతోష సౌభాగ్యాలకు మీకు అసలు కొదవ ఉండదు. నువ్వు వాయుదేవుడని మాకు తెలుసు, గుర్తుపట్టాం. అయితే నీ వంటి ధర్మపరాయణుడు మాతో ఇలా సంభాషించడం సభ్యతగా లేదు. మేము తండ్రి చాటు బిడ్డలం, కుశనాభుని కుమార్తెలం. మా తండ్రి నిర్ణయించిన వ్యక్తే మా భర్త. మమ్మల్ని నువ్వు అంతగా కోరుకుంటే వెళ్ళి మా తండ్రిని సంప్రదించు అంటారు ఆ యొక్క రాజకన్యలు. ఒకరినొకరు చూసుకున్నారు. తర్వాత అంతా వాయుదేవుని చూసి పరిహాసంగా పగలబడి నవ్వారు. నువ్విలా మాతో మాట్లాడావని తెలిస్తే మా తండ్రి నిన్నేం చేస్తాడో తెలియదు. మా తండ్రి దాకా ఎందుకు, మేమే నిన్నేమైనా చేయగలం. అయినా ఎందుకు ఊరుకున్నామంటే అది మా తపస్సును భగ్నం చేస్తుందని ఊరుకున్నాం. వెళ్ళిరా అన్నారు కటువుగా. ఇక కుశనాభుని కుమార్తెల మాటలకు వాయుదేవుడు ఆగ్రహిస్తాడు. తనని గడ్డెపోచ కంటే హీనంగా చూడటాన్ని తట్టుకోలేకపోయాడు. ఒక్క ఉదుటిన వారి శరీరాల్లో ప్రవేశించాడు. శరీరాలను చిందరవందర చేశాడు. క్షణకాలంలోనే అంతటి సుందరాంగులు కరకు ఎక్కినటువంటి శరీరాలతోనూ, ముడతలు పడినటువంటి తొడలతోనూ వంకర టింకరై మరుగుజ్జులయ్యారు. వారిని అలా కుబ్జులను చేసి బయలుపడ్డాడు వాయుదేవుడు. అదృశ్యుడవుతాడు. అందాలు అంతరించి అసహ్యంగా తయారైనటువంటి తమ రూపాలను చూసుకొని గోడుగోడున విలపించారు కుశనాభుని కుమార్తెలు. పరుగున తండ్రిని సమీపించారు. జరిగిందంతా కూడా అతనికి వివరించారు. కుబ్జలైనటువంటి కుమార్తెలను చూసి దుఃఖించాడు కుశనాభుడు. అయితే వారి ఓర్పును మెచ్చుకుంటాడు. తల్లులారా, ఇక క్షమయే యజ్ఞం, దానమే సత్యం. స్త్రీ పురుషులిద్దరికీ అది ఉత్తమ ధర్మం. ఇంత చేసిన వాయుదేవుని మీరు క్షమించారు చూడండి, అది చాలా గొప్పది. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అంటాడు కుశనాభుడు. పేరు పేరున కుమార్తెలను పిలిచి దగ్గరగా తీసుకుని నిమరి అందరినీ ఓదార్చాడు. ఈ విధంగా ఆ కన్యలు కుబ్జలైనటువంటి ఆ దేశమే కన్యాకుబ్జమైంది. తర్వాత దాని కనూజ్ అని కూడా వ్యవహరించసాగారు. తర్వాత ఏమైంది మహర్షి అని అడిగాడు లక్ష్మణుడు. ఈ తర్వాత జరిగినటువంటి వివరణ గురించి మరొక చక్కని వీడియోలో మరలా తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి.